జోష్న 24 అవర్స్ బావ నా ముందే ఆఫీస్లోనే ఉంటాడు అని జోష్న మనసులో అనుకుంటుంది. డ్రైవర్, నువ్వు కారు తీసుకొని వెళ్ళిపో, మా బావతో వస్తాను, నువ్వు వెళ్ళు అని డ్రైవర్తో జోష్న అంటుంది. ఆ తర్వాత జోష్న కార్తీక్ దగ్గరకు వెళ్ళి వర్క్ ఇంకా కంప్లీట్ కానట్టుంది అని వింతగా ప్రశ్న అడుగుతుంది. బ్యాలెన్స్ వర్క్ టుమారో కంప్లీట్ చేయొచ్చు, పద బావ ఇంటికి వెళ్దామని కార్తీక్ అంటుంది. మరోసారి జోష్న, బావ చెప్పేది నీకే, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, వర్క్ మార్నింగ్ చేసుకుందాం అంటుంది. 10 నిమిషాల తర్వాత కార్తీక్, మై వర్క్ ఇన్ ఫినిష్, ఫైల్ మెయిల్ చేశాను, చెక్ చేసుకోండి CEO గారని జోష్నతో కార్తీక్ అంటాడు. జోష్న కార్తీక్ను మరోసారి పద బావ ఇంటికి వెళ్దాం, ఆఫీస్లో ఏమీ తినలేదు, కారులో వెళ్తూ అలా ఏమైనా తిందాం అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్, నా వర్కింగ్ ఫినిష్ అవ్వలేదు, మరో 2 నిమిషాల పాటు టైం పడుతుంది అని జోష్నతో చెప్తాడు. అయితే జోష్న అప్పుడు ఓకే బావా అని జోష్న బావతో నేను నీతో వస్తానని అంటుంది. నా కారు లేదు, నువ్వే డ్రాప్ చెయ్యాలి అని జోష్న కార్తీక్ చెప్తుంది. ఇంతలోనే కార్తీక్కి దీప నుంచి ఫోన్ వస్తుంది. ఇప్పుడు జోష్నతో ఆడుకుంటాను చూడు, భలే టైం ఫోన్ చేశావు, నేను ఇప్పుడు జోష్నతో ఆడుకుంటాను చూడు, మా ఆవిడ ఫోన్ చేసిందంటూ దీపతో కార్తీక్ ఫోన్ మాట్లాడటం ప్రారంభిస్తాడు. దీప, చెప్పు, నేను రాలేదని భోం చేయకుండా ఇంటి బయట వెయిట్ చేస్తున్నావా? దిస్ ఈజ్ టూ మచ్ దీప, ఎన్నిసార్లు చెప్పాలి, టైంకి భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడవుతుంది. నీకేదైనా అయితే నేను తట్టుకోగలనా? ఆఫీస్లో వర్క్ అయిపోయింది, కాసేపట్లో బయలుదేరిపోతాను. ఈరోజు ఎందుకు ఎంత లేట్ అయ్యిందంటావా? మంచి క్వశ్చన్ అడిగావు దీప. కొత్త CEO గారు చాలా మంచివారు, మా కొత్త CEO గారు చాలా. అప్పుడు దీప జోష్న పక్కనే ఉందేమో, తన్ని ఏడ్పించడానికి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటా అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే జోక్స్ ఫోన్ కాల్లో మాట్లాడుకుంది మొత్తం విని, మీ ప్రేమ ముచ్చట్లు అయ్యాయా బావా, లేట్ అయింది కదా, ఇంటికి బయలుదేరదామా అని మళ్ళీ అడుగుతుంది. అప్పుడు కార్తీక్, బాబు నా కారులో నేను వెళ్తా, నీ కారులో నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు. జోష్న అప్పుడు నాకు కారు లేదని నీకు ముందే చెప్పాను కదా అని, నన్ను డ్రాప్ చేయొచ్చు కదా అని కార్తీక్ బాబును పదే పదే అడుగుతూ ఉంటుంది. కార్తీక్ బాబు, నేను ఎందుకు డ్రాప్ చేయాలి, నేను ఎందుకు కోచింగ్ వేస్తాడు. అప్పుడు జోష్న, నేను నీ కారులో వస్తే మీ ఆవిడ ఏమైనా ఫీల్ అవుతుందా అని కార్తీక్ బాబును అంటుంది. కార్తీక్ బాబు జోష్నను, ఇందాకేంటన్నావు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలంటే ఎవరి కోసం అన్నావు కదా, ఇప్పుడు చెప్తా విను, మా ఆవిడ కోసం ఇంటికి వెళ్ళాలి అంటూ కార్తీక్ అంటాడు. మా ఆవిడ వెయిటింగ్, వచ్చేస్తున్నా కదా దీప, దీప మై డియర్ దీప అంటూ కార్తీక్ బాబు సాంగ్స్ పాడుతూ అక్కడి నుండి వెళ్తాడు. అప్పుడు జోష్న కోపం వచ్చి, నేను నిన్ను నా కంట్రోల్లో పెడుతున్నాడు లేదు, నువ్వే నన్ను టార్చర్ పెడుతున్నట్టుంది దీప దీప అని కోపంగా బల్లపై తన చేతులతో గట్టిగా కొడుతుంది. ఇక దీప కార్తీక్ కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటుంది. తన కార్లు కార్తీక్ బాబు ఇంటికి అప్పుడే వచ్చేస్తాడు. బాల్కనీలో దీప ఒంటరిగా పడుకోవడం చూసి దీప దీప అని దీపను నిద్రలేపుతాడు. దీప లేచి, కార్తీక్ బాబు ఇప్పటిదాకా మీకోసం మెలకువగా ఉన్నాను అని అంటుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను, ఫ్రెష్ అప్ అయ్యి రండి, భోజనం చేద్దురి గాని దీప కార్తీక్ బాబుతో అంటుంది. ఇంతలోనే కార్తీక్ బాబు ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. వచ్చి, శౌర్య భోంచేసిందా, టాబ్లెట్లు వేసుకుందా అని దీపను అడుగుతాడు. నువ్వు కూర్చో దీప, భోంచేద్దు గాని అంటాడు. నువ్వు భోంచేయలేదు నాకు తెలుసు, కూర్చో అని దీపను అంటాడు. కార్తీక్ ఇంకా ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలోనే భోజనం అయిన తర్వాత కార్తీక్ బయట ఉన్న బాల్కనీలో చైర్లో కూర్చొని తలనొప్పితో ఉండడం బాధపడుతున్నట్లు గమనించి దీప వచ్చి జండుబాంతో కార్తీక్ తలకు మసాజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది.